ఐఆర్సీటీసీ ఒడిశా టూర్ ప్యాకేజ్ 4 రాత్రులు 5 రోజులు. ఏ ప్రాంతాలు చూడవచ్చు? టికెట్ ధర ఎంతో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచో పూరి జగన్నాథుడి దర్శనం చేయాలని అనుకుంటున్నారా? కోనార్క్ సూర్య దేవాలయం చూడాలని ఉందా? భువనేశ్వర్లోని వేల ఏళ్ల చరిత్రను మీ కళ్ళతో చూడాలని అనుకుంటున్నారా? కానీ ప్రయాణం ఎలా ప్లాన్ చేయాలి? హోటల్ ఎలా బుక్ చేసుకోవాలి? ఎక్కడికి ముందు వెళ్ళాలి? ఎంత ఖర్చు అవుతుందనే సందేహాలతో ఆ యాత్రను వాయిదా వేస్తున్నారా? అయితే ఇప్పుడు మీలాంటి భక్తులు మరియు ట్రావెల్ లవర్స్ కోసం ఐఆర్సీటీసీ ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. డివైన్ ఒడిస్సా జర్నీ పేరుతో కేవలం 4 రాత్రులు 5 రోజులలో ఒడిస్సాలోని ప్రముఖ ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. మరి ప్యాకేజీలు ఏ ప్రాంతాలు చూపిస్తారు? టికెట్ ధర ఎంత? అందులో ఏమేమి ఉంటాయి? ఈ ప్యాకేజీ నిజంగానే డబ్బుకు విలువైందేనా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఒడిస్సా యాత్రకు వెళ్లే ముందు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ప్రతి విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నా ఒడిస్సాకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గుర్తింపు ఉంది. కారణం పూరి జగన్నాథ్ ఆలయం. హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన 4 ధామ్ క్షేత్రాలలో ఒకటిగా పూరికి స్థానం ఉంది. ప్రతి సంవత్సరం జరిగే జగన్నాథ రథయాత్రకు ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఆ రథయాత్రలో పాల్గొనడం జీవితంలో ఒకసారి అయినా దక్కాలని చాలా మంది కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకురావడం విశేషంగా మారింది. చాలా మంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. పూరి అంటే కేవలం జగన్నాథుడి ఆలయం మాత్రమే అనుకుంటారు. కానీ ఒడిస్సా అంటే ఆధ్యాత్మికతతో పాటు చరిత్ర, శిల్పకళ, ప్రకృతి, సముద్ర తీరాలు, బౌద్ధ వారసత్వం ఇవన్నీ కలిసిన అద్భుతమైన రాష్ట్రం. అందుకే ఈ ప్యాకేజీ కేవలం ఒక దేవాలయ దర్శనం మాత్రమే కాదు, పూర్తి ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక యాత్రగా చెప్పవచ్చు. ఈ టూర్ మొత్తం 4 రాత్రులు 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ప్రత్యేక ప్యాకేజీ అగర్తల నుంచి విమాన ప్రయాణంతో ప్రారంభమవుతుంది. భువనేశ్వర్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి పూరికి తీసుకువెళ్తారు. అక్కడి నుంచి అసలు ఆధ్యాత్మిక అనుభవం ప్రారంభమవుతూ ఉంటుంది. మొదటి రోజు ప్రయాణానికే కేటాయిస్తారు. అగర్తల నుంచి విమానంలో భువనేశ్వర్ చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పూరికి ప్రయాణిస్తారు. ప్రయాణంలోనే ఒడిశా సంస్కృతి, గ్రామీణ ప్రాంతాలు, పచ్చని ప్రకృతి, ప్రశాంతవంతమైన వాతావరణం మీకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సాయంకాలానికి పూరి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు ప్రధాన దర్శనం కోసం సిద్ధమవుతారు. రెండవ రోజు ఈ యాత్రలో అత్యంత ముఖ్యమైన రోజు. ఉదయం అల్పాహారం తర్వాత ప్రపంచ ప్రఖ్యాత పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించే అవకాశం ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ ఒకే గర్భగుడిలో కొలువై ఉంటారు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. ఆలయ గోపురం, నీలి చక్రం, మహాప్రసాదం ప్రతి అంశం వెనుక ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. జగన్నాథ ఆలయం గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ మహాప్రసాదాన్ని ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన నైవేద్యాలలో ఒకటిగా భావిస్తారు. వేలాది మంది భక్తులకు ప్రతిరోజు ప్రసాదం సిద్ధం చేస్తారు. సాంప్రదాయ పద్ధతిలో వంట చేయడం ఇప్పటికీ కొనసాగుతోంది. శతాబ్దాలుగా ఈ సాంప్రదాయం మారకుండా కొనసాగడం నిజంగా ఆశ్చర్యకరం. సాయంత్రం పూరి బీచ్ సందర్శించే అవకాశం ఉంటుంది. సూర్యాస్తమం సమయంలో సముద్ర తీరంలో నడుస్తూ గడిపే సమయం జీవితాంతం గుర్తుండిపోతుంది. అక్కడి స్థానిక మార్కెట్లో సాంప్రదాయ ఒడిస్సా హస్తకళలు, శంఖాలతో చేసిన వస్తువులు, జ్ఞాపికలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. మూడో రోజు ఈ యాత్రలో మరో ముఖ్యమైన ఘట్టం కోనార్క్ సూర్య దేవాలయ సందర్శన. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయం భారత శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం ప్రతి రాయిలోనూ అద్భుతమైన కళాఖండాలను దాచుకుంది. శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, పర్యాటకులు అందరికీ ఇదొక అద్భుతం. కోనార్క్ తర్వాత చంద్రభాగా బీచ్ కు వెళ్తారు. ఒడిస్సాలోని అత్యంత అందమైన సముద్ర తీరాల్లో ఇది ఒకటి. ఉదయించే సూర్యుడిని చూడడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రశాంతవంతమైన వాతావరణం, స్వచ్ఛమైన సముద్ర తీరం, ప్రకృతి అందాలు ప్రాంతాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. అదే రోజు ధౌలి ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు. ఇది సాధారణ ప్రదేశం కాదు. కళింగ యుద్ధం తర్వాత చక్రవర్తి అశోకుడు హింసను వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించిన చారిత్రక ప్రదేశంగా ధౌలికి గొప్ప గుర్తింపు ఉంది. భారత చరిత్రను మార్చిన కీలక ఘట్టానికి ఈ నెల సాక్ష్యంగా నిలిచింది. అక్కడి శాంతి స్తూపం ప్రతి సందర్శకుడికి ప్రశాంతవంతమైన అనుభూతిని ఇస్తుంది. 4వ రోజు భువనేశ్వర్ నగర సందర్శన ఉంటుంది. భువనేశ్వర్ను టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ వందలాది పురాతన దేవాలయాలు ఉన్నాయి. ముందుగా ఖండగిరి మరియు
ఉదయగిరి గుహల్ని చూపిస్తారు. 2వ శతాబ్దానికి చెందిన ఈ గుహలు భారతీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. జైన మతానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు, రాతి నిర్మాణాలు, శాసనాలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత రాజారాణి ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయ శిల్పకళ ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి రాయిపై చెక్కిన కళాకృతులు భారతీయ వాస్తు వైభవాన్ని గుర్తు చేస్తాయి. చరిత్రను ఇష్టపడే వారికి ఈ ప్రాంతం నిజంగా ఒక స్వర్గం. చివరి రోజు లింగరాజ్ ఆలయ దర్శనంతో యాత్ర ముగుస్తుంది. భువనేశ్వర్లోని అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో లింగరాజ్ ఆలయం ఒకటి. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఒడిశా దేవాలయ నిర్మాణ శైలికి ప్రతీకగా ఉంటుంది. దర్శనం అనంతరం విమానాశ్రయానికి చేరుకుని తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇప్పుడు టికెట్ ధరల గురించి మాట్లాడుకుందాం. ఈ ప్యాకేజీలో సింగిల్ ఆక్యుపెన్సీకి సుమారు 35,760 రూపాయలు నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి 28,050 రూపాయలు, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి 26,940 రూపాయలు. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు బెడ్తో ప్రత్యేక ఛార్జీలు, 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు బెడ్ లేకుండా ప్రత్యేక ధరలు కూడా నిర్ణయించారు. కుటుంబంతో వెళ్లే వారికి ఇది ఉపయోగకరమైన ప్యాకేజీగా చెప్పవచ్చు. చాలా మంది అడిగే మరో ప్రశ్న, ఈ ప్యాకేజీలో డబ్బుకు విలువ ఉందా? మీరు విడిగా విమాన టికెట్లు, హోటల్, స్థానిక ప్రయాణం, దర్శనాలు ఇలా అన్నింటినీ బుక్ చేస్తే ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఐఆర్సీటీసీ ప్యాకేజీలో ప్రయాణం సులభంగా ప్లాన్ అవుతుంది. ముఖ్యంగా మొదటిసారి ఒడిశా వెళ్లే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఇలాంటి ప్యాకేజీలో కొన్ని సేవలు, ప్రయాణ సమయాలు, హోటళ్లు లేదా షెడ్యూల్ అవసరాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి బుక్ చేసే ముందు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లో తాజా వివరాలను ఒకసారి పరిశీలించడం మంచిది. చివరిగా ఒక విషయం, ఒడిశా యాత్ర అనేది కేవలం దేవాలయ దర్శనం మాత్రమే కాదు. భారతీయ సంస్కృతి, చరిత్ర, శిల్పకళ, ప్రకృతి, ఆధ్యాత్మికత అన్నీ ఒకేసారి అనుభవించే అరుదైన అవకాశం. పూరి జగన్నాథుడి ఆశీస్సులు, కోనార్క్ వైభవం, భువనేశ్వర్ చరిత్ర, ధౌలి సందేశం ఈ 4 కలిసినప్పుడు ఈ యాత్ర జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా మారుతుంది. మరి మీ డివైన్ ఒడిశా జర్నీ ప్యాకేజీలో వెళ్ళాలని అనుకుంటున్నారా? పూరి జగన్నాథ్ దర్శనం మీ డ్రీమ్ యాత్రలో ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీలు, దేవాలయ విశేషాలు, ట్రావెల్ గైడ్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.